కొంచెం అయితే ఇద్దరం జారి కింద పడుతుండే. ముందు నుంచి బండి వచ్చింది, కిందే మిసుకుంది. నా టైర్ ఏమో లైట్ గా స్కిడ్ అయింది. 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 57. డైలీ మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేస్తా. ఈ రోజు రైడ్స్ ఏం పడలేవని చెప్పేసి ఈ రోజు టిఫిన్ తోనే స్టార్ట్ చేస్తున్నా. చాలా సేపటితో ఒక రైడ్ పడ్డది. నేనైతే పికప్ చేసుకొని వెళ్ళిపోయినా. నేను డ్రాప్ చేయగానే ఇమీడియట్ ఇంకో రైడ్ పడ్డది. పికప్ చేసుకొని వస్తా ఉంటే నాకు ఫస్ట్ రోడ్ కనిపించలేదు. దీంట్లో నుంచి ఒక బండి పోయిన తర్వాత ఓకే రోడ్ ఉందని వచ్చేసిన. మా కస్టమర్ అయితే కాళ్ళ మీద కాల్ చేసి నేను అర్జెంట్ పోవాలి, తొందర రారా అని చెప్పేసి నేనైతే తొందరగా వెళ్ళిపోయి ఆమె డ్రాప్ చేసేసిన. మేము డ్రాప్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు ఖాళీ కూర్చున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో రైడ్ పడ్డది. నేను పికప్ చేసుకొని పోతా ఉంటే మా కస్టమర్ సామాన్లు కొనుక్కుంటే నాతో వెయిట్ చేపిస్తున్నది. డ్రాప్ లొకేషన్ దగ్గర నేను 2 నిమిషాలు ఇట్లా పక్కకు పోయి రాగానే పిల్లేమో ఫస్ట్ బండి మీద కూర్చొని వైర్ కొరుకుతా ఉన్నది ఛార్జింగ్ ది. దగ్గర రాగానే దానికి ఏం సంబంధం లేనట్టు మెల్లగా వెళ్ళిపోయింది చూడండి. ఇంకా కస్టమర్ ని పికప్ చేసుకుందాం అని చెప్పేసి నేను 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా. అక్క ఆడున్నా ఈడున్నా ఏడేడో ఉన్నా అంటున్నది. ఇంకా రైడ్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్న టైంలో అక్క మళ్ళీ కాల్ చేసి ఇక ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ముంగట ఆపోజిట్ రోడ్లు ఉన్నది. ఆమెకి అడ్రస్ చెప్పడానికి రాలేదు. నేను ఆమె దగ్గర పోయే లోపే ఆమె రైడ్ క్యాన్సిల్ చేసేసి వేరేదేదో ఎక్కేసి వెళ్ళిపోయిందంట. 15 నిమిషాలు వెయిట్ చేస్తే నాకు వచ్చిన ఫేర్ దానికి 10 రూపాయలు. ఇంకా నెక్స్ట్ రైడ్ కొంచెం లాంగ్ రైడ్ వచ్చింది, 22 కిలోమీటర్లు. ఇంకా నేను పికప్ చేసుకొని పోతా ఉంటే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళు ఏదో క్లియర్ చేసుకుంటా అనుకుంటే వాళ్ళే కొట్లాడుతున్నారు. చాలా సేపు ట్రాఫిక్ జామ్ తర్వాత మా కస్టమర్ నేను దింపేసిన. దాని తర్వాత 2-3 చిన్న రైడ్స్ కొట్టేసిన. ఇంకా వాన పడుతుందని చెప్పేసి నేనైతే ఇంటి సైడ్ స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది, పైనుంచి వాన పడుతుంది. మెల్లగా ఇంకా వెళ్ళిపోతానే ఉన్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.